హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రైతుల కొరకు చాలా ఉపయోగపడే వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసరికి నువ్వు పంటల్లో ఆశించే ముఖ్యమైన 4 రకాల తెగులు గురించి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఆ తెగులు యొక్క లక్షణాలు, అంటే ఆ తెగులు వచ్చినట్లయితే పంట మీద వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేది చెప్తాను. అదేవిధంగా ఆ లక్షణాలు కనబడినప్పుడు వాటి నివారణ చర్యలు ఏం చేయాలి, అంటే ఏం చేస్తే ఆ తెగులు అనేది కంట్రోల్ అవుతుంది అనేది వాటి నివారణ చర్యలు కూడా చెప్తాను. కావున వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించిన ఏమైనా వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నువ్వు పంటలో ఉన్నాము. చూడండి, నువ్వులు ఉన్నాయి, నువ్వు సాగు చేసినాము. నువ్వులు ఇప్పుడు చూసుకున్నట్లయితే పూత దశలో ఉన్నది. ఈ విధంగా ఇప్పుడు నువ్వు పంటల్లో ఆశించే తెగులు చూసుకున్నట్లయితే ఇందులో చాలా రకాల తెగులు వస్తాయి. అందులో ముఖ్యమైన మీకు 4 రకాల తెగులు గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను. మొదటి తెగులు వచ్చేసరికి మనకు వెర్రుకుళ్ళు తెగులు, అలాగే కాండం కుళ్ళు తెగులు. మనము ఈ తెగులు యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ కాండం చూసుకున్నట్లయితే కాండం మీద నల్లటి చారలు ఏర్పడతాయి అన్నమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే వేర్లను మనము చీల్చి చూసుకున్నట్లయితే వేర్ల మీద మనము గోధుమ రంగు నల్లటి చారలు కనబడతాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే వేర్లు మొత్తం కుళ్ళిపోవడం జరుగుతుంది, మెత్తబడిపోతుంది. దానివల్ల మనము మొక్కలు అనేది చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా మనము ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలు, అంటే కాండల మీద కనబడినట్లయితే నల్లటి చారలు ఏర్పడుతుంది. అదేవిధంగా వేర్ల మీద చూసుకున్నట్లయితే కుళ్ళిపోవడం జరుగుతుంది, వేర్లు మొత్తం పూర్తిగా. అదేవిధంగా వేర్లను మనం చీల్చి చూసినట్లయితే గోధుమ రంగులు చారలు ఏర్పడతాయి. ఈ విధంగా మనము ఈ లక్షణాలు మన నువ్వు చేనులో కనబడినట్లయితే వాటి నివారణ చర్యలు చేపట్టాలి. ఇప్పుడు నివారణ చర్యలు చూసుకున్నట్లయితే మన ఈ నువ్వుల చేనులో ప్రతిసారి ఈ విధంగా కాండం కుళ్ళు లేదంటే మనకు ఈ వేరు కుళ్ళు తెగులు ప్రతి సంవత్సరం వస్తుందంటే విత్తనాలు విత్తే ముందు, అంటే పంట వేసే ముందు విత్తనాలు తీసుకొచ్చినప్పుడు విత్తనం శుద్ధి చేసుకోవాలి. అంటే విత్తనానికి 1 కేజీ విత్తనానికి 3 గ్రాము కెప్టమ్ కానీ లేదంటే 3 గ్రాము కార్బండిజంతో విత్తనం శుద్ధి చేసుకోవాలి. అలా విత్తనం శుద్ధి చేసి విత్తనాన్ని విత్తుకున్నట్లయితే ఈ కాండం కుళ్ళు తెగులు కానీ లేదంటే వేరు కుళ్ళు తెగులు కానీ రావు అన్నమాట రాబోయే పంట కాలంలో. అదేవిధంగా రెండవ పాయింట్ అందులో వచ్చేసరికి పంట మార్పిడి చేసుకోవాలి. పంట మార్పిడి అంటే ఒక చేనులో మనం వేసినటువంటి పంట మరుసటి అంటే నెక్స్ట్ ఇయర్ వేరే పంట వేయాలి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేరే పంట వేసుకోవాలి. ఆ విధంగా పంట అనేది మార్పిడి చేస్తూ ఉండాలి. అలా చేసినా కూడా ఈ వేరు కుళ్ళు తెగుళ్ళు కాండం కుళ్ళు తెగుళ్ళు రావు అన్నమాట. ఒకవేళ మనము వేరు కుళ్ళు తెగులు కాండం కొల్లు తెగులు ఇంతకుముందు చెప్పినటువంటి లక్షణాలు ఉన్నట్లయితే మళ్ళీ దానికి పంట కాలంలో లక్షణాలు కనబడినప్పుడు వాటి నివారణ చర్యల కొరకు మనకు మార్కెట్లో మ్యాన్కోజెప్ అనే మందు దొరుకుతుంది, స్ప్రే చేసుకోవాలి. లీటర్ నీటికి 2.5 లేదంటే 2 గ్రామ్ కలిపి స్ప్రే చేసుకోవాలి. లేదంటే మనకు మార్కెట్లో కాపర్ ఆక్సిక్లోరైడ్ దొరుకుతుంది, అది కూడా మనకు ఒక 3 గ్రామ్స్ లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవాలి. ఒకవేళ కింద వేరు వ్యవస్థ కుళ్ళిపోవడం జరుగుతున్నట్లయితే మనకు వీలు ఉన్నట్లయితే కింద మొదల దగ్గర డ్రించింగ్ చేసుకోవాలి. అంటే వాటర్లో కలిపి COC కాపర్ ఆక్సిక్లోరైడ్ మొదల దగ్గర పోయాలి. అంటే మొదల దగ్గర పోయడానికి వీలు కూడా లేకున్నట్లయితే మొదల దగ్గర బాగా తడిసేటట్టు పిచికారీ చేసినా కూడా మనకు ఈ కాండం కుళ్ళు లేదంటే వేరు కుళ్ళు తెగులు అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఇంతకుముందు చెప్పినటువంటి వేరు కుళ్ళు అలాగే కాండం కుళ్ళు తెగులు గురించి. అదేవిధంగా రెండవ తెగులు చూసుకున్నట్లయితే ఆకుమచ్చ తెగులు.
సో మనకు నువ్వు పంటలు సాగు చేసినప్పుడు నువ్వులో ఆకుమచ్చ తెగులు కూడా కనబడుతుంది. సో వాటి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ తెగులు పంట ఎదిగే దశల్లో మనకు ఈ తెగులు అనేది కనబడుతుంది. సో అదేవిధంగా ఈ తెగులు ఎప్పుడు ఎక్కువ వస్తుందంటే వాతావరణంలో గాలిలో తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు పంటలో ఈ ఆకుమచ్చ తెగులు అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. సో వీటి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ఆకులపైన గోధుమ రంగులు మచ్చలు అనేది ఏర్పడుతుంది. ఈ మచ్చలు క్రమక్రమంగా ఆకులు మొత్తం అంతా వ్యాపించి మొత్తం ఆకులు అనేది ఎండిపోవడం జరుగుతుంది. ఆకులు ఎండిపోయి రాలిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆకుల మీద గోధుమ రంగులు మచ్చలు ఏర్పడినట్లయితే అది ఆకుమచ్చ తెగులు. సో ఆ విధంగా మనకు లక్షణాలు కనబడినప్పుడు వాటి నివారణ చర్యల కొరకు ఇప్పుడు చెప్తాను. సో మనము నివారణ చర్యలు సేమ్ ఇంతకుముందు చెప్పిన విధంగా మనకు ఈ ఆకుమచ్చ తెగులు ప్రతి సంవత్సరం మన పంటల్లో కనబడినట్లయితే విత్తనాన్ని విత్తే ముందు అంటే పంట వేసే ముందు విత్తనానికి విత్తనం శుద్ధి చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పిన విధంగా 1 కేజీ విత్తనానికి 3 గ్రాము మనం థైరమ్ కార్బండిజంతో విత్తనం శుద్ధి చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే రాబోయే పంట కాలంలో ఈ ఆకుమచ్చ తెగులు అనేది రావు అన్నమాట. సో అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే పంట వేసిన తర్వాత ఇంతకుముందు చెప్పినటువంటి మచ్చలు ఆకుల మీద కనబడినట్లయితే వాటి నివారణ చర్యలు కొరకు ఇప్పుడు చెప్తాను. సో ఆ విధంగా మనకు మచ్చలు కనబడినప్పుడు గోధుమ రంగుల మచ్చలు కనబడినప్పుడు వాటి వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. సో నివారణ చర్యలు చేపట్టడానికి పైపాటున స్ప్రే చేసుకోవడానికి మార్కెట్లో కార్బండిజం అనే మందు దొరుకుతుంది. 1 లీటర్ నీటికి 1 గ్రామ్ చొప్పున కలిపి స్ప్రే చేసుకోవాలి. లేదంటే మార్కెట్లో ఇంకొకటి మ్యాన్కోజబ్ దొరుకుతుంది. మ్యాన్కోజబ్ కూడా 1 లీటర్ నీటికి 2 గ్రామ్ లేదంటే 2.5 గ్రామ్ కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ ఆకుమచ్చ తెగులు అనేది కంట్రోల్ అయిపోతుంది. సో అదేవిధంగా మనము నువ్వు పంటలు సాగు చేసినప్పుడు ఇంకొకటి ముఖ్యమైన అదేవిధంగా దిగుబడిని తక్కువ అంటే దిగుబడి నష్టాన్ని కలగజేసే తెగులు చూసుకున్నట్లయితే ఇంకొకటి అతి ముఖ్యమైన తెగులు ఇంకొకటి ఇంపార్టెంట్ వెర్రి తెగులు. దీన్నే మనము మూడవది వెర్రి తెగులు. దీన్నే మనం ఫైలోడి డిసీజ్ అని అంటాము. సో ఈ తెగులు వల్ల మనకు దాదాపు పంట నష్టం అనేది ఎక్కువ జరుగుతుంది. నువ్వులు పంటలు సాగు చేసుకున్నట్లయితే ఈ తెగులు వచ్చినట్లయితే దిగుబడి అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది, ఎక్కువ నష్టాన్ని కలగజేస్తుంది. సో కాబట్టి ఈ వెర్రి తెగులు యొక్క లక్షణాలు చెప్తాను ఇప్పుడు మీకు. వాటి నివారణ చర్యలు కూడా నివారణ చర్యల గురించి కూడా చెప్తాను. సో మనకు చూసుకున్నట్లయితే ఈ వెర్రి తెగులు లక్షణాలు మనం చూసుకున్నట్లయితే ఇది పంట మనము వేసినప్పుడు పూత దశలో ఇప్పుడు వెనుక చూసుకున్నట్లయితే ఆల్రెడీ నువ్వులు పూత సమయంలో ఉన్నాయి, అలాగే కొన్ని కాయలు కూడా వచ్చినాయి చూడండి. సో ఈ టైంలో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనం ఆల్రెడీ పంటలో ఉన్నాము, నువ్వు చేనులో ఉన్నాము, నువ్వు పంటలో ఉన్నాము, పూత దశలు ఉన్నాయి, కొన్ని కాయ కూడా వచ్చింది. సో ఈ టైంలో మనకు ఈ యొక్క వెర్రి తెగులు ఫైలోడి డిసీజ్ అనేది వస్తుంది. సో ఇది ముఖ్యంగా పూత సమయంలో వస్తుంది కాబట్టి ఇది వచ్చినట్లయితే చెప్పాను ముఖ్యంగా దిగుబడి అనేది తగ్గుతుంది. సో వీటి యొక్క లక్షణాలు మనము చూసుకున్నట్లయితే పూత సమయంలో పూతలోని ఉన్నటువంటి భాగాలు అంటే పూతలో కొన్ని భాగాలు ఉంటాయి. రక్షణ పత్రావళి, అదేవిధంగా ఆకర్షణ పత్రావళి, అండాలు, ఇట్లాంటి భాగాలు ఉంటాయి కదా. ఈ పుష్పంలోని ఉన్నటువంటి భాగాలు మనకు మొత్తం ఆకులాగా మారిపోతుంది, అంటే పుష్ప భాగాలు ఏర్పడకుండా ఆకుల్లాగా ఏర్పడిపోతుంది. సో ఆకుల్లాగా మారిపోయి మొత్తం అనేది కాయగా మారవన్నమాట. అంటే పువ్వులు అనేది ఆకులాగా మారిపోవడం జరుగుతుంది, కాయగా ఏర్పడవు. కాయగా ఏర్పడకుంటే పూర్తిగా లాస్ట్ మనకి దిగుబడి అనేది కాయలు రావు కాబట్టి దిగుబడి రాదు. సో కాబట్టి లక్షణాలు మనం చూసుకున్నట్లయితే పుష్ప భాగాలు అనేది ఏర్పడవు, ఆకుల్లాగా పోవడం జరుగుతుంది.
సో ఆ ఆకులు అనేది ఆ యొక్క పుష్పంలోని భాగాలు చిన్న చిన్నగా ఏర్పడి మనకు ఒక వెర్రి మాదిలా కనబడుతుంది కాబట్టి వెర్రి తెగులని అంటాము. సో అవి అంటే ఆ భాగాలు ఏర్పడవు, చిన్న చిన్నగా మారిపోవడం జరుగుతుంది. అదేవిధంగా పంట ఎదుగుదల అనేది ఆగిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ విధంగా లక్షణాలు మన చేనులో కనబడినట్లయితే అది వెర్రి తెగులు అన్నమాట. సో ఆ విధంగా కనబడినప్పుడు వాటి నివారణ చర్యలు చేపట్టాలి, అంటే నివారణ చర్యలు చేసుకోవాలి. సో మరి దానికి మనకు కనబడతాయి, ఆ లక్షణాలు కనబడినప్పుడు వాటి నివారణ చర్యలు ఏం చేపట్టాలంటే, ఈ వెర్రి తెగులు అనేది ఇది ఫైటోప్లాజ్మా అనేది ప్యాథోజన్ ద్వారా అనేది వస్తుంది, అంటే వస్తుందన్నమాట. ఫైటోప్లాజ్మా అనేది ప్యాథోజన్, అది ప్యాథోజన్ వల్ల మనకు ఈ తెగులు అనేది వస్తుంది. ఆ తెగులు వచ్చినప్పుడు ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ఆ వ్యాధి అనేది, ఆ తెగులు అనేది వ్యాపింప చేయడానికి దిప్పపు పురుగు అంటాం మనం దానికి. అంటే ఇంగ్లీష్లో లీఫ్ హోపర్ అనేది ట్రాన్స్మిట్గా వెక్టర్గా పనిచేస్తాయి అన్నమాట. అంటే ఒక ప్రదేశం నుంచి, అంటే ఒక ప్లేస్లో ఆ తెగులు ఒక ప్రదేశంలో మనం వాటి లక్షణాలు కనబడినట్లయితే మొత్తం వ్యాపింప చేయడానికి కారణాలు ఇంతకుముందు చెప్పిన విధంగా లీఫ్ హోపర్ అంటే దిప్పపు పురుగు అనేది వ్యాపింప చేస్తాయి. మరియు ఈ విధంగా లక్షణాలు కనబడినప్పుడు ఈ పురుగుని మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే ఆ ప్యాథోజన్ అనేది ట్రాన్స్మిట్ కాదు అన్నమాట. ఫైటోప్లాజ్మా అనేది ప్యాథోజన్ మనం చెప్పాను కదా, ఆ ప్యాథోజన్ అనేది ఉన్న జాగాలోనే ఉంటుంది, కానీ ఆ ఒక జాగా నుంచి ఇంకొక జాగాలో ఈ లీఫ్ హోపర్ అనేది వ్యాపింప చేస్తాయి. కాబట్టి లీఫ్ హోపర్కి సంబంధించింది మనం మందులు అనేది పిచికారీ చేసుకోవాలి. అంటే మార్కెట్లో చాలా రకాల మందులు దొరుకుతుంది, కాబట్టి మనకు ఈ వెర్రి తెగులు కనబడినట్లయితే వెంటనే వాటి నివారణ చర్యలకు మనకు ఈ పురుగుకి సంబంధించిన మందు డైమిథోయిడ్ అనే మందు దొరుకుతుంది. లీటర్ నీటికి 2 ml కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వెర్రి తెగులు అనేది కంట్రోల్ అయిపోతుంది. సో అదేవిధంగా ఇంకొకటి ముఖ్యమైన, మనము నువ్వు పంటలు సాగు చేసినప్పుడు ఇంకొకటి మనకి నువ్వు పంటల్లో ఆశించే తెగులు చూసుకున్నట్లయితే ఈ బూడిద తెగులు, ఈ తెగులు కూడా మనకు ఈ నువ్వు పంటల్లో కనబడుతుంది. వాటి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ఆకుల మీద తెల్లటి మచ్చలు ఏర్పడతాయి, తెల్లగా సున్నం వల్లే మచ్చలు ఏర్పడుతుంది. అది క్రమక్రమంగా మొత్తం పూర్తిగా ఆకుల మీద వ్యాపింప చేస్తుంది. ఆ విధంగా మనకు బూడిదగా అంటే తెల్లటి మచ్చలు ఏర్పడినట్లయితే అది బూడిద తెగులు. వాటిని నివారణ చర్యలు చేపట్టాలి. అంటే ఆ విధంగా కనబడినప్పుడు వాటి నివారణ చర్యల కొరకు మనకు మార్కెట్లో వెటబుల్ సల్ఫర్ పొడి రూప గంధకం అని దొరుకుతుంది. అది 1 లీటర్ నీటికి 3 గ్రామ్ కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ బూడిద తెగులు కూడా కంట్రోల్ అయిపోతుంది. సో మీకు ముఖ్యంగా ఇప్పుడు నువ్వు పంటలు సాగు చేసినప్పుడు నువ్వు పంటల్లో ఆశించే తెగుళ్ళు 4 రకాల తెగుళ్ళ గురించి చెప్పాను మీకు. కాండం కుళ్ళు, అలాగే వేరు కుళ్ళు తెగులు, అదేవిధంగా ఆకుమచ్చ తెగులు, అదేవిధంగా ముఖ్యమైన ఇంకొకటి వెర్రి తెగులు గురించి చెప్పాను, అదేవిధంగా బూడిద తెగులు గురించి చెప్పాను. సో ఇట్లాంటి ఈ 4 రకాల తెగుళ్ళు మీరు లక్షణాలు, అలాగే వాటి నివారణ చర్యలు, లక్షణాలు మనకు కనబడిన వెంటనే వాటి నివారణ చర్యల గురించి కూడా చెప్పాను. కాబట్టి మీ చేనులో అలాంటి లక్షణాలు ఉన్నట్లయితే అది ఏ తెగులు అనేది గుర్తించి వాటికి సంబంధించిన మందులు మీరు పిచికారీ చేసుకున్నట్లయితే పూర్తిగా అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ విధంగా కంట్రోల్ చేసుకొని మనకు ఎక్కువ దిగుబడి మనం పొందవచ్చు. ధన్యవాదము.